రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ నిరంతరం కొనసాగుతాయన్నారు తెలంగాణ మంత్రులు. రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తమ జోక్యం ఉండదని, అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ నెల 26న 4 పథకాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదవారిలో అత్యంత పేదవారికి ముందుగా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నట్టు పొంగులేటి ప్రకటించారు. రాష్ట్ర ప్రజలెవరూ అభద్రతకు గురి కావద్దని, పేదలందరికీ తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇల్లు పొరపాట్లో ధనికుల పేర్లు లిస్టులో చదివితే ఆ ధనికులకి ఏదో ఇల్లు వస్తుందని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. పేదవాళ్ళకి ఎవరైతే ఉందో పేదవాళ్ల కోసం ఇచ్చే స్కీమే మన ఇందిరమ్మ స్కీము. ఈ ఇందిరమ్మ స్కీమ్ లో రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ భరోసా కానీ, మీ గ్రామాల్లో చదివే లిస్టు ప్రకారం నా పేరు రాలేదు, నా పేరు లేదు కాబట్టి నాకు రాలేదు అనే అభద్రతలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే అర్హత కలిగి నాకు నేను కూపన్ కార్డు రావాలి, ఇందిరమ్మ ఇల్లు రావాలి, వ్యవసాయ భూమి ఉంది రైతు బంధు రావాలి, నాకు భూమి లేదు నేను రైతు కూలీని ఉపాధి హామీ కూలీని నాకు అవి రావాలి అనుకునే వాళ్ళందరికీ ఆ కార్యక్రమాలు వస్తాయి.